వాళ్ళకి పేరు పెట్టడానికి అయితే లేదు. ఓకే, ఎవరికాలు బాగా యాక్టింగ్ చేశారు. యాక్టింగ్ కూడా అలానే ఉందండి టైమ్స్ తో పాటు. సేమ్ మధ్య ఫైట్ సీన్ ఎలా ఉందండి? సినిమా ఎలా ఉందండి? ఇద్దరు అయితే ఇచ్చి పడేశారండి. స్టోరీ కానీ, యాక్టింగ్ కానీ, డాన్స్ కానీ, ఫైట్స్ కానీ అన్ని షార్ట్స్ అయితే నాకు బాగా నచ్చాయి. యాజ్ ఏ ఎన్టీఆర్ ఫ్యాన్ గా నేను ఇంకా బాగా ఎంజాయ్ చేశాను అంతే. సో మరి ఎవరు స్క్రీన్ ప్రెజెన్స్ బాగా అనిపించింది? స్క్రీన్ ప్రెజెన్స్ ఇద్దరిది బాగుంది. ఇద్దరు చూడడానికి మంచి యాక్టర్స్, ఇద్దరు బాగా యాక్ట్ చేశారు. నాకు ఆయన ఈయన అనేం లేదు, ఇద్దరిది నాకు బాగా నచ్చింది. హీరో ఎవరు, విలన్ ఎవరు? అది మనకు ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయింది కదా, ఎన్టీఆర్ గారు విలన్ అని చెప్పేసి. చాలా బాగుంది. సాంగ్ ఎలా ఉంది? సలాం అనాలి బాగుంది, చాలా బాగుంది. ఆ సాంగ్ లో ఎన్టీఆర్ గారు రితిక్ గారిని మ్యాచ్ చేశారు. ఎన్టీఆర్ గారు డాన్స్ లో ఎవరిని మ్యాచ్ చేయలేకుండా ఉన్నారు ఇప్పటిదాకా చెప్పండి. ఇద్దరు బాగా చేశారు. డాన్స్ లో ఇద్దరు, ఫైట్స్ లో ఇద్దరు, యాక్టింగ్ లో ఇద్దరు. ఎవరిని పోల్చుకోవడానికి లేదు. మనం ఆర్ఆర్ఆర్ చూస్తే రామ్ చరణ్ కానీ ఎన్టీఆర్ గారిని కంపేర్ చేయలేము కదా, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్. కానీ ఇక్కడైతే ఇద్దరు అయితే మ్యాచ్ చేశారు. ఎవరు డామినేషన్ ఎక్కువ అనిపిస్తుంది? నాకు డామినేషన్ ఏం ఎక్కువ అనిపించలేదు. ఒక పరంగా విలన్ గా మనం ఎన్టీఆర్ గారిని హేట్ చేస్తాము, అలానే హీరోగా మనం రితిక్ రోషన్ గారిని లవ్ చేస్తాము, అట్లానే ఉంది. వార్ 3 లో ఎన్టీఆర్ గారు ఉన్నారా లేదా? అది మనం చూసే చెప్పాలి, ఇక్కడ రివీల్ చేయలేదు. ఓవరాల్ గా రేటింగ్ ఎంత? 5 out of 5. చాలా బాగా చేస్తారు. అందరిది ఈక్వల్ గా ఉంది. ఎవరిది డామినేషన్ ఎక్కువ కాలే తక్కువ కాలే, అందరిది సరిపోయింది. అసలు అనిరుద్ధ్ అయితే మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. ప్రతి సీన్ కి సింక్ అయింది అసలు మ్యూజిక్ అయితే. అసలు మీరు డైరెక్ట్ గా చూడాలి. అసలు అంటే స్పీచ్ లెస్ అయితే అబవ్ ఎక్స్పెక్టేషన్. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అంటే మీకు సరిగ్గా చూస్తే అన్నిటికీ హింట్స్ దొరుకుతాయి. సో స్పాయిలర్స్ అయితే ఇవ్వదలుచుకోలేదు. సినిమాలో హైలైట్ పాయింట్స్ అంటే సినిమాలో హైలైట్ పాయింట్స్ అంటే హైలైట్ పాయింట్స్ చెప్తే స్పాయిలర్స్ వచ్చేస్తే మీరు డైరెక్ట్ గా సినిమా చూడాల్సింది. అసలు నేను ఇంకేం చెప్పలేను. ఇప్పుడు మల్టీ స్టారర్ అయితే ఎవరినో ఒకళ్ళని తక్కువ చూపెడతారు కదా, అలా ఏం లేదు. అందరు ఈక్వల్ ఉంది. ఎవరు డామినెన్స్ చూపి అందరు ఈక్వల్ క్యారెక్టర్స్. అందరు చాలా బాగా చేస్తారు. ప్లస్ క్యారెక్టర్ ఎంట్రీ కూడా కరెక్ట్ గా ఉండింది. ఇంకేం ఎక్కువ కాలే తక్కువ కాలే. నాగార్జున గారు ఫస్ట్ టైం విలన్ కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగా చేస్తారు. హీరో కంటే విలన్ గా చాలా బాగా చేస్తారు. అలా నేనేం అనలేదు. కాంట్రవర్సీ లేదు చెప్పండి. అంటే జగపతి బాబు గారికి పోటీ వస్తారంటే అరే కాంట్రవర్సీ చేయకండి రా చాలు. అంటే అభిమాని అనేవాడికి కొంతమంది కొంచెం అంటే చెప్పకూడదు అన్నాడు కదా, చెప్పడం లేదు. అందుకని క్యారెక్టర్ చెప్పకూడదు. ప్లాట్ రిలీవ్ అవుతుందని చెప్పడం లేదు మేము కూడా. యాక్చువల్గా చెప్తే బాగోదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్యారెక్టర్ రిలీవ్ చేయకూడదు. ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కంప్లీట్ డిఫరెంట్. ఫస్ట్ హాఫ్ లో హీరో ఎవరో తెలియదు, విలన్ ఎవరో తెలియదు అన్నట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ వచ్చేవాడు కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్ లో స్టోరీ ఉంది, ఫస్ట్ హాఫ్ అంతా యాక్షన్. ఎన్టీఆర్ ఇస్ ఆల్వేస్ బెస్ట్. ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా అసలు ఈవెన్ తెలుగు ఇండస్ట్రీలో కూడా ఎన్టీఆర్ తర్వాత ఎవరైనా సరే. ఎన్టీఆర్ ఆ నెక్స్ట్ మూవీ మీకు యశ్రాజ్ లో మళ్ళీ నెక్స్ట్ మూవీ చేస్తాడు చూడండి మీరు, కన్ఫర్మ్. లుక్ చాలా బాగుంది. ఎన్టీఆర్ బుల్క్ కానీ లేదు, ఎన్టీఆర్ బాడీ బాగానే అంతా బాగుంది. కానీ ఓకే, అభిమానులకి ఏదో ఒక్కొక్క సీన్ నచ్చదు అభిమానులకి, అంతే. ఒక్క సీన్ నచ్చదు అభిమానులకి, మిగతా అంతా వచ్చి నచ్చుతుంది. అందుకని మేము చెప్పదలుచుకోలేదు మరి. ఓకే చెప్పండి, ఓకే సినిమాలో విలనే. యాక్చువల్ ఫస్ట్ టైం కదా, చెప్పకూడదు అన్నారు కదా. అదే చెప్పారు కదా, ఒక్క సీన్ నచ్చలేదు మాకు అని చెప్పింది మా పాప ఏడ్చింది ఆ సీన్ కి. సినిమా బాగుంది, చాలా బాగుంది. సినిమాలో ఎన్టీఆర్ యాక్చువల్ స్పై యూనివర్సిటీకి రావడం కొంచెం ఫ్రెష్ గా అనిపించింది. ఆయన యాక్టింగ్, ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ వార్ సిరీస్ కి ఫ్రెష్నెస్ తీసుకొచ్చాయి. రితిక్ రోషన్ ఎలాగో ఎప్పుడు బాగానే చేస్తారు. అవన్నీ నాకు తెలియదండి, బట్ ఆయన యాక్షన్ బాగుంది అండ్ సబ్జెక్ట్ అంతా బాగుంది. అన్ని రకాలుగా ఇద్దరు హీరోస్ ని బాగా బ్యాలెన్స్ చేశారు. అండ్ డామినేషన్ ఏం లేదు, ఇద్దరిది చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. క్యారెక్టర్ కానీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ అంతా చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. అండ్ సినిమా అయితే చాలా బాగుంది. క్లైమాక్స్ హైలైట్ ఆఫ్ ద మూవీ. సాంగ్ ఇస్ గుడ్, ఇద్దరు డాన్స్ చాలా బాగుంది. కాకపోతే కొంచెం టైం తక్కువే ఉంది, 2-3 minutes ఉంది. బట్ సాంగ్ ఈజ్ రియల్లీ వెరీ గుడ్.
ఓవరాల్ గా రేటింగ్ ఎంత 3. ఏంటండి స్క్రీన్ టైం చాలా ఈక్వల్ గా ఉందండి. స్టోరీ పరంగా, యాక్షన్ పరంగా అండ్ స్క్రీన్ టైం పరంగా, క్యారెక్టర్స్ పరంగా అన్ని చాలా బాగా బ్యాలెన్స్ చేశారు. గ్రాఫిక్స్ బాగాలేవు అని చెప్పి స్టార్టింగ్ లో ట్రోల్ చేస్తారు కదా. నాకైతే అలా ఏం అనిపించలేదండి, బాగుంది.